ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగుంటుంది. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన అని ఒక మాట. అదే అధ్యాయం 30వ వచనంలో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని అని ఈ 2 వచనాలు చెప్పింది సొలొమోను అనుకుంటారు కదా, కాదు, యేసయ్య తనను గురించి తాను చెప్పుకుంటున్నారు. ఏంటంటే తండ్రి యొక్క సృష్టి చేతి పనుల్లో మా ప్రథమ ఫలము నేనే అని చెప్పి, ఎందుకంటే కింద వచనంలో 35వ వచనంలో ఉంటుంది, నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొన్నా అని చెప్పి. యేసయ్య క్రొత్త నిబంధనలో ఏమని చెప్పి, నేనే మార్గం సత్యం జీవం అని అన్నాడు కదా. ఇక్కడ కనుగొనేవాడు జీవమును కనుగొను అని చెప్పి ఈ మాటను బట్టి అర్థమైపోయింది కదా ఆయన ఈ మాటలు చెప్పాడని. ఇది ఇంత స్పష్టంగా ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఏమని చెప్పాడంటే, లూసిఫర్ ఎవరైతే సాతానుగా మారాడో అతను ప్రధాన దూతగా ఉన్నప్పుడు అతడు పాపము చేయటం బట్టి అతను తండ్రి దేవుడు వెళ్ళగొట్టి యేసుక్రీస్తుని సూచించాడు. అతను మొదటి సృష్టి కాదు, అతను పెద్ద కుమారుడు కాదు, రెండో కుమారుడు అని చెప్పాడు. ఇంతకంటే అబద్ధ బోధ ఇంకేముంటుందండి. అందుకే మనము మొదటి యోహాను పత్రికలో ఒక మాట చూస్తామన్నమాట. ఏంటంటే 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనేవాడు తండ్రిని అంగీకరించేవాడు. ఈ వచనాన్ని బట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారని చెప్పి మీరు గుర్తించాలి. వీళ్ళే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఇలాంటి వాళ్ళని మీరు రాణిస్తే, వాళ్ళ మాటలు వింటే మిమ్మల్ని ఖచ్చితంగా నరకపాత్రం చేస్తారు. కనుక ఇటువంటి వారు ఎక్కడ కనిపించినా వాళ్ళ బోధన మీరు వినొద్దు, వాళ్ళని అసలు రానవద్దు. వాళ్ళు చెప్పే ఎలాగైనా వాళ్ళు వదలరు కూడాను. అయినా సరే మీరు ఏదోలాగా వాళ్ళ బోధనను అంగీకరించొద్దని చెప్పి ప్రభువు నాన్న మిమ్మల్ని కోరుతున్నాను. లేదంటే మీరు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.